జరుగుతుందని చెప్పారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రతి మహిళకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాలలోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనను ఘన స్వాగతం పలికారు. అనంతరం వాడవాడలా తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. హస్తం గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను, ఎంపీగా పోటీ చేస్తున్న కొప్పుల రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమం సాధ్యపడుతుందని చెప్పారు. టీడీపీ, వైసీపీ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకు తిన్నదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషోర్, పచ్చా మధు, పవన్ కుమార్, నూర్జాన్, ధనలక్ష్మి, మహేష్, సిపిఎం నాయకులు చల్లా గొలుసు, మల్లికార్జున, పోతంశెట్టి శ్రీనివాసులు, మునుస్వామి, కోవూరు నియోజకవర్గ మైనారిటీ నాయకుడు రహమతుల్లా, షేక్ చానీ బాషా, జానకి, రామయ్య, గడప తెలిసినోడు గోసతుడువ కదిలినాడు, గుంతైని నదించిండే కిరణన్న. ఓహో మాట ఇస్తే తప్పనోడు, మోసమసల తెలువనోడు, కాంగ్రెసు జెండ ఎత్తినాడన్నా. లూటీలను ఆపినోడు, లాఠీలకు చడవనోడు, కథనమై నడిసినాడు రా. ఓహో తగ్గేదేలే, ఇగో తగ్గేదేలే, ఎవడాపిన కిరణన్న గెలుపు ఆగదే. ఇడిసేదేలే, ఇగో చెడిసేదేలే. సోదర సోదరీమణులారా, కోవూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మనవాడు, మంచివాడు, సామాన్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే ప్రజాసేవకుడు మన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయుచున్నారు. అక్షరాస్యత ఉద్యమానికి ఊపిరి పోసిన మన జిల్లా మాజీ కలెక్టర్ కొప్పుల రాజు గారు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీగా కొప్పుల రాజు గారులను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మరచిపోకండి, మన ఎన్నికల గుర్తు హస్తం, అభివృద్ధికి సంకేతం. సంపన్నులతో తలపడుతున్న సామాన్యులను గెలిపించండి. నెల్లూరు జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులు కండి. మరచిపోకండి, మన ఎన్నికల గుర్తు హస్తం, అభివృద్ధికి సంకేతం. పట్టుదలతో ఎదిగినాడు, పట్టుబడిత ఇడువనోడు, ఎదిగిన బదిగున్నడే కిరణన్న. ఏ సొంతమేది కోరనోడు, పంతాలకు పోనివాడు, నవకిరీటమే అన్న కిరణన్న. ఉద్యమ యువ నాయకుడు, ప్రజల ప్రేమ పొందినడు, కష్టమంటే కరిగిపోతాడే. అసలు తగ్గేదేలే, ఇదో తగ్గేదేలే, ఎవడాపిన కిరణన్న గెలుపు ఆగదే. ఇడిసేదేలే, ఇగో చెడిసేదేలే. సోదర సోదరీమణులారా, కోవూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మనవాడు, మంచివాడు, సామాన్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే ప్రజాసేవకుడు మన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయుచున్నారు. అక్షరాస్యత ఉద్యమానికి ఊపిరి పోసిన మన జిల్లా మాజీ కలెక్టర్ కొప్పుల రాజు గారు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీగా కొప్పుల రాజు గారులను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మర్చిపోకండి, మన ఎన్నికల గుర్తు హస్తం, అభివృద్ధికి సంకేతం. సంపన్నులతో తలపడుతున్న సామాన్యులను గెలిపించండి. నెల్లూరు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కండి. మర్చిపోకండి, మన ఎన్నికల గుర్తు హస్తం, అభివృద్ధికి సంకేతం. ఉదయించిన కిరణమో కాంగ్రెస్ జెండై, కష్టమొస్తే కాపుగాసే పెద్ద కొడుకువై, నువ్వు వరుసుకున్నవే మా కొండంత హండవై. నీ సేవను మరువమే, నీ చెయ్యిని ఇడువమే, నీ జెండా మా గుండెల మోస్తామే. నువ్వే మా ధైర్యమై, నిలువున చైతన్యమై, పోరు చెయ్య బరిలో కొట్లాడుతమే. అరే కాంగ్రెస్ జెండాలై ప్రత్యర్థుల గుండెల్లో సింహ స్వప్నమై కదులుతాం. ఓహో తగ్గేదేలే, ఇగో తగ్గేదేలే, ఎవడాపిన కిరణన్న గెలుపు ఆగదే. ఇడిసేదేలే. ఈరోజు బుచ్చికొస్తే కోవూరు నియోజకవర్గ పరిధిలో బుచ్చి అనేది ఒక పెద్ద పంచాయతీ, నగర పంచాయతీ కూడా చేసినట్టున్నారు. ఈరోజు మున్సిపాలిటీ అయిందే కానీ
జీవో ఇచ్చారు కానీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అర్హతలు కానీ వసతులు కానీ ఇక్కడ ఏవి కూడా ఏర్పాటు చేసినట్టుగా లేదు. సైడ్ రైళ్లు చూస్తే నిర్వహణ లేదు, రోడ్లు లేవు, తాగేదానికి నీళ్లు లేవు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ బుచ్చి పంచాయతీ ఉంది. కాబట్టి ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను, రాజశేఖర రెడ్డి వారసులను నన్ను ఆశీర్వదించండి అంటే ఆ రోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే సంక్షేమంలో నేను రాజశేఖర రెడ్డి గారి కంటే 2 అడుగులు ముందుకు వేస్తాను ఇవన్నీ చెప్పిన తర్వాత నమ్మాం. కానీ ఆయన ఓట్లు వేయించుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా తల్లి? ఇసుక అమ్మడం మొదలు పెట్టాడు, మద్యం అమ్మడం మొదలు పెట్టాడు, చేపలు అమ్మడం మొదలు పెట్టాడు. మనం ఓట్లు వేసింది ఒక మంచి పరిపాలన చేయమంటే మనం వేసినటువంటి ఓట్లను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేయటం మొదలు పెట్టాడు. ఇదేమన్నా ఈస్ట్ ఇండియా కంపెనీనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి పాలకులు అవినీతి పరులైతే ఆ రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఈ ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులకి ఆ రోజు 4% రిజర్వేషన్లు ఇస్తుంటే ఎన్నో పార్టీలు అడ్డం కొట్టాయి. ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అయితే ఏకంగా మేము ముస్లింకి ఉండేటటువంటి రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తుంది. ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇవి రెండు బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలే తప్ప ఒకే ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరితపించే పార్టీ, అణగారిన వర్గాలను హక్కును చేర్చుకునే పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, మైనార్టీల పార్టీ, క్రిస్టియన్ల పార్టీ, ముస్లింల పార్టీ, కులం చూడకుండా మతం చూడకుండా పేద ధనిక తేడా లేకుండా అందరినీ ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ పగ్గాలు చేపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా లేదు, కనుమరుగైందనేటటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఈ రాష్ట్రంలో ప్రశ్నించేవాడు లేడు, ఎదిరించేవాడు లేక ఈరోజు వీళ్ళ ఇష్టానుసారం ఏది పడితే అది కొండల దగ్గర నుంచి గుట్టల దగ్గర నుంచి ఏది మిగలకుండా దోచేస్తున్నారు, ప్రజలు అగసాట్లలో ఉన్నారు అని బహుశా నేను అనుకుంటున్నా రాజశేఖర రెడ్డి మనసు క్షోభించి ఆ బిడ్డని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి అధ్యక్షురాలుగా చేసి ఉంటాడేమో అనుకుంటున్నా. కాంగ్రెస్ కార్యకర్త ఈ మేనిఫెస్టో, ఈ పాంప్లెట్ ప్రతి గడపకి చేరుస్తారు. నేను ఒకవేళ మీ ఇంటికి రాలేకపోయినప్పటికీ కూడా నన్ను ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమొస్తుందో మీ దగ్గర ఒక గ్యారంటీ కార్డు, ఇటు దేశానికి సంబంధించి కావచ్చు, ఇటు రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, 2 మేనిఫెస్టోలను మీ ముందు పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందని ఎదురు చూస్తే జగనన్న ఏమి ఇలా పాత కాగితాన్ని మళ్ళీ కొత్తగా ప్రింట్ వేసి తెచ్చాడు తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏదీ లేదు. మద్యపాన నిషేధం అన్నాడు గతంలో, పాపం ఈసారి ఇది కుదరదు అనుకుని తీసేసినట్టుగా ఉన్నాడు. ఏదైతే ఆ రోజు అక్క చెల్లెమ్మలకి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, మద్యం వల్ల అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పడుతున్నారు, నేను మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. మద్యపాన నిషేధం చేశాడు తల్లి? లేదు. ఆ మద్యాన్ని అడ్డం పెట్టుకొని నాసి రకమైనటువంటి మద్యం తానే తయారు చేసి తానే అమ్మి ఈరోజు మన అక్క చెల్లెమ్మల మెడల్లో మంగళసూత్రాలు తెగిపోతున్నా కూడా నేను సంక్షేమం నేను వద్దుతున్నా అని. కాబట్టి ఆయన ఏం వద్దుతున్నాడో తెలియదు, కానీ మన కుటుంబాలైతే నాశనం అయిపోయినటువంటిది మీరు గమనించమని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 3 పార్టీలు ఎన్నికల్లో పోటీ పడబోతున్నాయి. ఈరోజు ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి 6 సార్లు ఎమ్మెల్యేని చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, 30 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడిగా ఉండి గుక్కెడు తాగేదానికి మంచినీళ్ళు లేక ఈ గ్రామాలు అలబెట్టిస్తున్నాయంటే మళ్ళీ మనం ఆయనకు ఓటు వేయాలని ఒకసారి ఆలోచించుకోమంటున్నా. 30 సంవత్సరాలు 6 సార్లు మీరు అవకాశం ఇస్తే ఈ రోజు ఈ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు కూడా తీరలేదంటే ఒకసారి ఆలోచించమని చెప్తున్నా. రెండవది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా
అసలు మాట్లాడాలంటే ఇష్టపోటట్లా. ఎందుకంటే ఒక సిద్ధాంతం లేదు, ఒక విధానం లేదు, కార్యకర్తల మనోభిప్రాయాలకి విలువ లేదు, ఏమి లేకుండా ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో, ఎవరైతే ఎక్కువ సూట్ కేసులు ఇస్తారో వాళ్ళకి ఈ కోవూరు టికెట్ అమ్ముకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కార్యకర్త కాదు, కష్టాల వల్ల జెండా మహిళ, కేవలం డబ్బు ఉంది కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు ఆమెకి టికెట్ ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా తల్లి, మీరు ఆమెకు ఓట్లు వేయకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు, డబ్బులు బాగున్నాయి, ఇస్తుంది, తీసుకోండి, మీరు ఓట్లు వేయకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళు అయ్యా ఒక చీర కొనియో, ఒక నగ కొనియో, ఏదంటే ఏదైనా కారు ఏదైనా అడుగుతారు. కానీ ఆమె ఏమడిగింది తెలుసా? ఎమ్మెల్యే సీట్ అడిగింది. సరే డబ్బులు ఉన్నాయి కదా కొనిచ్చేద్దామని ప్రభాకర్ రెడ్డి గారు పాపం నెల్లూరుకి ట్రై చేస్తే మన మంత్రి గారు ఉన్నారు కదా, కంత్రి మంత్రి అనిల్ గారు ముందుగానే ఖలీల్ బాయ్ అనేటటువంటి కక్షి నా కుర్చీలు వేశారు. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అడుగుతున్నా, ఏ సర్వేలైనా వైఎస్ఆర్సీపీ సర్వేలో కావచ్చు, తెలుగుదేశం సర్వేలో కావచ్చు, నెల్లూరు సిటీ ఓడిపోతుందని తెలిసిన తర్వాత ఆ సీటుని, ఓడిపోయే సీటుని మైనార్టీలకు ఇచ్చి మైనార్టీలను అవమానపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు మైనార్టీలని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఈరోజు కర్చీఫ్ లాగా మన ఖలీల్ బాయ్ని వాడుకుంటున్నారనే విషయం గమనిస్తే, సరే అక్కడ కుదరలా, నెక్స్ట్ మంత్ చంద్రబాబు గారు రెడీగా ఉన్నారు, కోవూరు సీటు బేరం పెట్టాడు, వాళ్ళు 10 రూపాయలు ఇచ్చారు, ఈయన ఇచ్చేశాడు. నేను ఒకటే అడుగుతున్నా, డబ్బే ప్రామాణికమా? చంద్రబాబు గారు రాజకీయాల్లో డబ్బులుంటే సరిపోతుందా? ఇంకేం అవసరం లేదని అడుగుతున్నా. కాబట్టి మీరు ఆమె దగ్గర డబ్బులున్నాయి, ఆమె ఇస్తుంది, మీరు తీసుకోండి. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదో ఇసుక అది ఇది అమ్ముకొని 10 రూపాయలు ఉన్నాయి, ఆయన ఇస్తాడు, తీసుకోండి. కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ ఒకటి పేదల పార్టీ కాబట్టి, ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళ ఆయన ఇంకొక 200 కోట్లు పెట్టిన రాజ్యసభ కొనిచ్చగలడు, ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి ఆయనకు మీరు ఓటు వేయకపోయినా కూడా ఏం బాధలేదు. ఈరోజు ఏదైతే కార్యకర్తల కష్టం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విలువ లేకుండా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నోటి వెంట 5 సంవత్సరాల కార్యకర్త అనే పదవే వినలేదంటే ఆయనకు కార్యకర్తల మీద ఎంత గౌరవం ఉందో చూసుకోమంటున్నా. అదేవిధంగా తెలుగుదేశంలో జెండా మోసిన కార్యకర్తల మనోభిప్రాయాలకు భిన్నంగా నేను ఎవరిని పెడితే ఏముంది, డబ్బులు కమ్ముకుంటే ఏముంది అనేటటువంటి విధంగా ప్రవర్తించే చంద్రబాబు గారి వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పేదవాడిని, మీలో ఒకరిని, మీ ఇంటి బిడ్డగా మీకు సేవ చేయడానికి ఈరోజు కోవూరు నియోజకవర్గానికి వచ్చిన వాడిని నన్ను ఆశీర్వదించమని వేడుకుంటున్నా.